మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని రూపకల్పన చేసుకున్నాం. అయితే ఫస్ట్ ఇయర్ మనం కంప్లీట్ చేశాం. ఈరోజు అందుకని సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కింద మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలన అనేది ఈరోజు ఇక్కడ మీరు చూశారు. మేము ముగ్గురు 3 పార్టీలు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ప్రజలు అధికారం ఇచ్చారు. ఈరోజు ఒక పొలిటికల్ గవర్నెన్స్ కింద మేము ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. అందులో సూపర్ 6 చెప్పాం, ఎన్నికల ప్రణాళికలు చెప్పాం. ప్రజలు ఆమోదించి 94% ఈ కూటమి అభ్యర్థులను గెలిపించారంటే అది ప్రజలు ఈ కూటమి పైన పెట్టుకున్నటువంటి అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో యాస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఆ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. ఆ విషయాలే ఒక్కసారి మాట్లాడుకుని ఇంత మునిపే మిత్రులందరూ మాట్లాడారు. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, కనీసం కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో అన్నీ చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. ఈరోజు మీరందరూ ఊహిస్తే నేను 4వసారి ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. ఇంకా క్లిష్టమైన సమయాల్లో ముఖ్యమంత్రి అయ్యాను. ఆర్థిక వ్యవస్థ 95లో అయితే చిన్న భిన్నమై జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ రోజు ఆనాటి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడమే కాకుండా అన్ని విషయాల్లో మనం ముందుకు తీసుకుపోగలిగాం. 99 నేనే ఉన్నాను కాబట్టి పెద్ద సమస్యలు రాలేదు. 2014లో రాష్ట్రం విభజనై కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ నేను వచ్చాడు బస్సులో కూర్చొని పరిపాలన ప్రారంభించాం. అక్కడి నుంచి నిలదొక్కుకోవడానికి దేశంలో ఎక్కడా జరగని విధంగా 13.5% గ్రోత్ రేట్ CAGR సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం. 2019 నుంచి అన్నీ మనం చూసాం. కష్టాలన్నీ మనవాడు చెప్పారు. నేను ఆ విషయాలకు పోవడం లేదు. ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది, ఏం చేశాం, ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టాం. CAGR సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం. 2019 నుంచి అన్నీ మనం చూసాం. కష్టాలన్నీ మనవాడు చెప్పారు. నేను ఆ విషయాలకు పోవడం లేదు. ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది, ఏం చేశాం, ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇప్పుడే మన నాయకులు చాలామంది చెప్పారు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు, జనసేన అధినేత, ఆ రోజు ఎన్నికల్లో ఒక మాట చెప్పాం. అదే మాదిరిగా నరేంద్ర మోడీ గారు, ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పురంధేశ్వరి గారు, మేమందరం కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఒకటే కోరాం, ఈ రాష్ట్రంలో ఓటు విభజన జరగడానికి వీలు లేదు, అందరూ కలిసి పనిచేయాలి, గెలిపించాలి. ఈ గెలుపు మా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం అని మేము పిలిపిస్తే
ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేసి అందరూ గెలిపించారు. ఈ ఒక్క సంవత్సరంలో మీరు చూశారు 3 పార్టీలు కూడా మామూలుగా ఒకే పార్టీ ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉండే సమస్యలుంటే 3 పార్టీలు కూడా ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా ముందుకు పోగలుగుతున్నాం. అలాంటి సహకారాన్ని అందించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, బీజేపీ నాయకులకి, కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక్కసారి నేను ఒక ప్రజెంటేషన్ ద్వారా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే ఇదేదో మనం ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోయే సభ కాదు. కానీ మనమందరం కూడా మళ్ళీ ప్రజల కోసం పునరంకితం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అదే మాదిరిగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉన్నాం. మనం అందరం అనుకుంటే, అందరం కలిసి సమిష్టిగా పనిచేయగలిగితే ఏదైనా సాధ్యం. అలాంటి విషయమే మీ ముందర నేను ఉంచుతున్నా. అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని డెలివర్ చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు ఆ ఫలితాలు అందించే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థం అవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరి అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకైతే అసలు దాని గురించి ఊసేలేదు, అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు. మహిళలకు మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు, పేదవాళ్లకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. కానీ ఇప్పుడేమో P4కు లింకు పెడుతున్నారు. ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా P4కు లింకు పెడతాము అని. మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి? చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి, కూటమి సర్కారే సమాధానం చెప్పాలి. గ్యాస్ సిలిండర్ కు సంబంధించి కూడా అరాకొరా ఇస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం. పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారికి. ఇక సూపర్ 6 అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది. మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు? ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు. మరి చంద్రబాబు గారు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే 4,300 ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు 4,000 కోట్లు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు. కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా మోపారు. మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు? పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. చంద్రబాబు గారు చెప్పారు సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అని. మేము ప్రశ్నిస్తున్నాం,
నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పాలి, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలిక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలిక మందమా? ఆలోచన చేసుకోండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన, ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు, వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టు, మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు. మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వెంటనే అన్ని పథకాలను సూపర్ 6 అయితేనేమి, మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగానే ఇది సూపర్ 6 కాదు, ఇది సూపర్ ఫ్లాపే.